వ్యాస మహర్షి విరచితమైనటువంటి ఈ దేవీ భాగవతాన్ని మన కోసం బ్రహ్మశ్రీ డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారు 1000 పేజీల గ్రంథంగా అద్భుతంగా వ్యావహారికంగా శుద్ధ వ్యావహారికంగా అక్కడక్కడ మంత్రపూతమైన శ్లోకాలని విడిచిపెట్టకుండా నిక్షిప్తం చేసి మన కోసం అందించారు. అటువంటి దేవీ భాగవతాన్ని నేను ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకొని, అలాగే సామవేదం వారు కొద్దిపతి పద్మాకర్ గారు 32 రోజుల పాటు గుంటూరులో ప్రవచనం చేశారు. వాటన్నింటినీ కూడా నేను ఆకళింపు చేసుకొని వాటిలో ఉన్నటువంటి విశేషాలను కూడా మీదే పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రః పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః స్వధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ అస్మై శ్రీ గురవే నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామవరాననే. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హిమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. మనం నిన్నటి రోజున శ్రీమద్ దేవీ భాగవతంలో 2వ స్కంధాన్ని పూర్తి చేసుకోగలిగాం. దాంట్లో పరీక్షిత్ మహారాజు యొక్క శాప వృత్తాంతము, అలాగే జనమేజయుడు చేసినటువంటి సర్పయాగము, ఆస్తిక మహాముని యొక్క వృత్తాంతం, ఇవన్నీ కూడా మనం చక్కగా అమ్మవారి యొక్క దైవం, అమ్మవారు మనకు దైవం, ఆమె యొక్క దయా విశేషం వల్ల ఆ విషయాలన్నీ మనం తెలుసుకోగలిగాం. ప్రధానంగా మనం ఈ ప్రవచనాన్ని వ్యాస మహర్షి కృతమైనటువంటి దేవీ భాగవతాన్ని మన అందరి కోసం అచ్చ తెలుగులో చక్కగా అనువదించినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారి యొక్క అనుగ్రహంతో, అలాగే పెద్దలు చేసినటువంటి ప్రవచనాల ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. మీరందరూ కూడా సావధాన చిత్తులై వింటూ ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా జరగడం లేదు, అందువల్ల మీ ముఖాలు చూస్తూ చెప్పే అవకాశం నాకు లేదు. అయినా కూడా
వాట్సాప్ పూర్వకంగా మనం అందరం కూడా ఈ ప్రవచనాన్ని వింటున్నాం. కొంతమంది అయితే స్పందిస్తున్నారు. నేను కోరేది ఏంటంటే వీలైనంత వరకు అందరూ శ్రవణం చేయండి. 1 గంట మాత్రమే ఉంచుతున్నాను. మామూలుగా ఎక్కడైనా 2 గంటలు చెబుతాం, 1 గంట మాత్రమే చెప్తున్నాం. దీన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం అని మళ్ళీ మీకు మనవి చేసుకుంటూ కథలోకి వద్దాం. వ్యాస మహర్షి జనమేజయుడికి మహాభారతం అంతా వినిపింపజేశాడు జైమిని మహర్షి చేత. అయినా కూడా ఆయనకి సంతృప్తి కలగలేదు. తన తండ్రికి సద్గతులు ఎలా కలుగుతాయి అనేటువంటి ఆలోచనే అతనిలో ఉంది. అప్పుడు వ్యాస మహర్షితోటి ఇలా అంటున్నాడు, ఓ వ్యాస మహర్షి, నువ్వు దేవీ యజ్ఞం అంటున్నావు, అది ఏంటి, ఎలా చేయాలి, దానికి నియమాలేంటి, అది చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సృష్టి స్థితి లయకారకులని నేను విన్నాను. వారు సగుణ రూపులా లేక నిర్గుణ రూపులా? వాళ్ళు స్వతంత్రులా లేకపోతే అస్వతంత్రులా? మనకున్నట్టే వాళ్ళకి ముసలితనము మరణము ఉన్నాయా? లేకపోతే వాళ్ళు సచ్చిదానంద స్వరూపులా? అలాగే అష్టదిక్పాలకులు ఇంద్రాదులు ఉన్నారని వింటున్నాం. వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ పుట్టుకేంటి? వాళ్ళు కూడా కాలవసులేనా? మన శరీరాల్లాగానే వాళ్ళ దేహాలు కూడా సప్త ధాతువులతో ఏర్పడ్డాయా లేక వేరే ద్రవ్యాలతోటా? ఇవన్నీ ప్రశ్నలు వేశాడు. నాయనా జనమేజయ, నువ్వు చాలా గడ్డు ప్రశ్నలు వేశావయ్యా. వీటికి సమాధానం చెప్పడం అంత తేలిక కాదు. అయినా కూడా నాకు తెలిసినంత మేర, నేను తెలుసుకున్నంత మేర మహాత్ముల నుండి నీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు గంగా తీరంలో నాకు నారద మహర్షి దర్శనమయ్యింది. ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత నేను నువ్వడిగినట్టే ప్రశ్నలు వేశాను ఆయన్ని. అతి విశాలంగా కనిపిస్తున్నటువంటి ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు, కారణం ఏంటి? ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ఒకళ్ళు శివుడు అంటున్నారు, ఒకళ్ళు విష్ణుమూర్తి అంటున్నారు, మరొకరు బ్రహ్మదేవుడు అంటున్నారు. వేదవేత్తలు అయితే సూర్యుడని చెబుతున్నారు. కొంతమంది వరుణాది అష్టదిక్పాలకుల్ని కర్తలుగా చెబుతున్నారు. ఇంకా కొంతమంది వినాయకుడే కర్త అంటున్నారు. కాదు, వీళ్ళెవరూ కాదు. ఆ కర్తృత్వం అంతా కూడా ఆదిపరాశక్తిదే. సర్వభూతాలకు సకల దేవతలకు కన్నతల్లి అయినటువంటి ఆ ఆదిమాయే అని నిర్ధారించి చెప్తున్నారు కొంతమంది ఆచార్యులు. భవానీం కేచనాచార్యః ప్రవదంచఖిలార్థదం ఆదిమాయాం మహాశక్తిం ప్రకృతిం పురుషానుగాం అని అంటున్నారు గురువులు. ఈ ఆదిపరాశక్తినే వైష్ణవి అని, శాంకరి అని, బ్రాహ్మి అని, వాసవి అని, వారుణి అని, వారాహి అని, నారసింహి, మహాలక్ష్మి అని అనేక నామధేయాలతో చెబుతున్నారు. ఓ నారద మహర్షి, నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, సతమతమైపోతున్నాను. నాకు ఈ వివక్ష ఒక్కటి ఎంతకి తేలడం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్వగుణోపేతులైనటువంటి దేవతలని, పాపాత్ములు తామసులు అయినటువంటి దానవులు నిత్యము పీడిస్తుంటారు కదా దేవతల్ని. మా వంశంలోనే చూడు, పాండవులు పరమధర్మాత్ములు కదా మా తాతలు. వాళ్ళు సదాచార పరాయణులు కదా. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత దుఃఖపడ్డారో అందరికీ తెలుసు. ధర్మస్థిత సదాచారాహం పాండవా మమ వంశజాహం దుఃఖం బహువిధం ప్రాప్తస్తత్ర ధర్మస్య కా స్థితి
కాబట్టి వాళ్ళే ఇటువంటి కష్టాలు పడ్డారు అంటే ధర్మం యొక్క స్థితి ఏమిటి అని ప్రశ్న వేశాడు. అప్పుడు అత్యంత జ్ఞానప్రపూర్ణుడైనటువంటి ఆ నారద మహర్షి, నాయనా వ్యాస, శ్రద్ధగా విను అని నాకు చెప్పాడు. ఓ వ్యాస మహర్షి, ఒకప్పుడు ఇవే ప్రశ్నలు నేను కూడా మా తండ్రి గారైన బ్రహ్మదేవుణ్ణి అడిగాను. నేను ఎవరిని ఆరాధించాలో సర్వోత్కృష్టుడైనటువంటి ఎవరో చెప్పమని అడిగాను. అవిజ్ఞాయ పరం తత్వం కుతః శాంతి పరంతప వికీర్ణం బహుధా చిత్తం నకృత స్థిరతాం వ్రజేత్. ఓ తండ్రి, నాకు ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా కూడా నా మనస్సుకు శాంతి చేకూరడం లేదు. పరతత్వం తెలియనిదే శాంతి ఎక్కడుంటుంది? సందేహాలతో వికీర్ణమైనటువంటి నా చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది అని నేను అడిగాను. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు ఉత్తమోత్తమైనవి, సమాధానాలు దుర్బోధాలు, అయినా కూడా నేను ప్రయత్నిస్తాను. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకి సంసారం పట్ల అనురక్తి కలిగిన వాళ్ళకి తెలియవు అని అంటూ, మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా కూడా ఏకారణమైపోయినప్పుడు ఒక కమలం నుంచి నేను జన్మించాను. అప్పటికింకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చెట్లు లేవు, పర్వతాలు లేవు. నేను తామరపు దుద్దులో కూర్చొని ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, ఆలోచిస్తున్నాను. నీటిలోకి దిగాను, వెతికాను 1000 సంవత్సరాలు వెతికాను. భూమి లేదు. కానీ ఆకాశం నుంచి నాకు తపహ తపహ అని వినపడింది. అంటే తపస్సు చెయ్యి అంటూ అశరీరవాణి ఒకటి వినపడింది. అలాగే నేను ఆ పద్మంలోనే కూర్చొని 1000 ఏళ్ళు తపస్సు చేశాను. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి వినిపించింది, సృజ సృజ అని, అంటే సృష్టించు అని. కానీ నేను ఎవరిని సృష్టించేది, ఏం చేసేది? అగమ్యగోచరంగా ఉంది. విమూఢుడినై కూర్చున్నాను. ఇంతలోకే నా జన్మకు కారణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క చెవి యొక్క మలంలో నుంచి 2 రాక్షసులు పుట్టారు. వాళ్లే మధుకైటబులు. నా మీదకు వచ్చారు. అప్పుడు నేను నా జన్మకు కారణమైనటువంటి ఆ మహానుభావుడిని చూచాను. ఆయన ఎలా ఉన్నాడయా అంటే, మేఘశ్యామ శరీరస్తు పీతావాసశ్చ చతుర్భుజగం శేషసాయి జగన్నాథో వనమాలా విభూషితః శంఖచక్ర గదా పద్మాద్యాయుధై సువిరాజితగా తమద్రాక్షం మహావిష్ణుం శేషపర్యంకశాయినం. ఆ అద్భుత పురుషుడు నీలమేఘశ్యాముడు, పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు, చతుర్భుజాలు కలిగి ఉన్నాడు, వక్షస్థలంలో వనమాల ఉంది. ఆయన శేషుడి మీద శయనించి ఉన్నాడు. ఆయన జగన్నాథుడు. శంఖము, చక్రము, గద, పద్మము ధరించి ఉన్నాడు. అలాంటి మహావిష్ణువును ధరించాను. ఆయన ఆదిశేషుడి యొక్క పడగలను వ్యాపించి ఉన్నటువంటి ఆయన మీద పడుకొని ఉన్నాడు. ఆయన యోగ నిద్రలో అవిస్సంగుడుగా కనిపించాడు. నాకేం చేయాలో తోచలేదు. అప్పుడు నిద్రాస్వరూపిణి అయినటువంటి దేవిని స్మరించాను, స్తుతించాను. విష్ణుమూర్తి శరీరం నుంచి ఆ నిద్రాదేవి బయటకొచ్చి ఆకాశంలో నిలబడింది. అప్పుడు జనార్దనుడు మేల్కొన్నాడు. మధుకైటబులతో 5000 సంవత్సరాలు ఘోర యుద్ధం చేశాడు. చివరికి వాళ్ళని మెప్పించి వాళ్ల చేతనే వరం పొంది తన తొడలనే విశాలంగా పెంచి వాటి మీద ఆ రాక్షసుల యొక్క శిరస్సులు సుదర్శన చక్రంతో ఖండించేశాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.